Hello everyone. In today's session, we are going to discuss about performance marketing strategy for real estate. There are some people still they are boosting posts and hoping buyers will call. అది ఏమాత్రం మార్కెటింగ్ కాదు. దట్ ఈస్ నాట్ మార్కెటింగ్. దట్ ఈస్ సింప్లీ గ్యాంబ్లింగ్. ఇఫ్ యూ వాంట్ ప్రెడిక్టబుల్ ప్రాపర్టీ సేల్స్, యూ నీడ్ పర్ఫార్మెన్స్ మార్కెటింగ్. యూనో రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీలో ఎవ్రీ లీడ్ కాస్ట్ మనీ, రైట్? కాబట్టి ర్యాండమ్ మార్కెటింగ్ చేయడం కంప్లీట్‌గా స్టాప్ చేయాలి. పర్ఫార్మెన్స్ మార్కెటింగ్ అంటే ఎవ్రీ రూపీ యూ స్పెండ్ షుడ్ జనరేట్ మెజరబుల్ రిజల్ట్స్. సింపుల్‌గా చెప్పాలి అంటే క్లిక్స్, లీడ్స్, సైట్ విజిట్స్, బుకింగ్స్, సేల్స్ అన్నీ నంబర్స్‌లో మెజర్ చేయగలగాలి. పర్ఫాస్ పర్ఫార్మెన్స్ మార్కెటింగ్‌లో ఫస్ట్ వి నీడ్ టు ఫోకస్ ఆన్ గూగుల్ సెర్చ్ యాడ్స్. ఓకే. ఎవరైనా సెర్చ్ చేస్తారు అపార్ట్మెంట్స్ ఇన్ హైదరాబాద్, లగ్జరీ విల్లాస్ నియర్ గచ్చిబౌలి. అప్పుడు మీ ప్రాజెక్ట్ ఫస్ట్ కనిపించాలి. ఎందుకంటే సెర్చ్ ఇంటెంట్ ఆల్రెడీ హై ఉంటుంది. ఎందుకంటే పర్సన్స్ హూ ఆర్ విల్లింగ్ టు బై దెన్ ఓన్లీ దే డూ దిస్ సెర్చింగ్ కైండ్, రైట్? నాకు 3 బీహెచ్‌కే అపార్ట్మెంట్స్ కొనాలని ఉంటేనే నేనేం చేస్తాను? నేను సెర్చ్ చేస్తాను. అలాంటి వాళ్ళకి we have to focus, we have to show our website in the top of the search engine results. అండ్ సెకండ్ ఏంటంటే మెటా యాడ్స్, దట్ మీన్స్ ఫేస్‌బుక్ అండ్ ఇన్‌స్టాగ్రామ్‌లో. ఓకే. ఈ ఫేస్‌బుక్ అండ్ ఇన్‌స్టాగ్రామ్‌లో వి హావ్ టు షో ప్రాజెక్ట్ వీడియోస్, లైఫ్ స్టైల్ క్రియేటివ్స్, అమ్యూనిటీస్ అండ్ కస్టమర్ టెస్టిమోనియల్స్. కరెక్ట్ ఆడియన్స్‌కి చూపించాలి. దట్ మీన్స్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి మాత్రమే యాడ్స్ రీచ్ అవ్వాలి. ఓకే. వి షుడ్ నాట్ టార్గెట్ అవర్ యాడ్ టు ది రాండమ్ పీపుల్ హూ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఫుట్బాల్స్ అండ్ స్పోర్ట్స్. ఓకే. People who are looking for 3 BHK apartments, people who are interested in lifestyle, and people who are planning to do some interior things and all, we have to show our ads to that kind of people. And third ఏంటంటే రీమార్కెటింగ్. చాలామంది వెబ్‌సైట్ విజిట్ చేస్తారు, బ్రోచర్ డౌన్‌లోడ్ చేస్తారు, వీడియో చూస్తారు, కానీ ఇమ్మీడియేట్‌గా పర్చేజ్ చేయరు. అక్కడే మోస్ట్ బిల్డర్స్ లీడ్స్ ఏమైతాయంటే లాస్ అవుతారు. మీరు రీమార్కెటింగ్ యాడ్స్ రన్ చేస్తే సమ్ కస్టమర్స్ మళ్ళీ మళ్ళీ మీ ప్రాజెక్ట్‌ని చూస్తాడు. దానివల్ల ఏమవుతుంది? ట్రస్ట్ బిల్డ్ అవుతుంది, రైట్? ఫర్ ఎగ్జాంపుల్ వన్ పర్సన్ ఈస్ విజిటింగ్ యువర్ వెబ్‌సైట్, హి ఈస్ లుకింగ్ ఎట్ యువర్ ప్రాజెక్ట్ అండ్ ఆహ్, హి ఈస్ అవేర్ ఆఫ్ ఓన్లీ యువర్ ప్రాజెక్ట్ అమ్యూనిటీస్ అండ్ ఆల్. మీరు రీమార్కెటింగ్ చేయడం వల్ల యూ కెన్ షో ఆఫర్స్, తర్వాత ఫెసిలిటీస్ విచ్ యూ ఆర్ ప్రొవైడింగ్ అండ్ హైలైట్స్ ఆఫ్ దట్ పర్టిక్యులర్ ప్రాజెక్ట్ అండ్ అదర్ బెనిఫిట్స్ ఏవన్నా ఉంటే మీరు యూ కెన్ షో యువర్ ప్రాజెక్ట్ అప్డేట్స్ విత్ ది హెల్ప్ ఆఫ్ రీమార్కెటింగ్. దానివల్ల ఏమవుతుందంటే ట్రస్ట్ బిల్డ్ అవుతుంది. అండ్ కన్వర్షన్ ఛాన్సెస్ కూడా ఇంక్రీజ్ అవుతాయి. అండ్ ఫోర్త్ వన్ ఈస్ ల్యాండింగ్ పేజ్ ఆప్టిమైజేషన్. దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. యాడ్స్ ఎంత బాగున్నా సరే ల్యాండింగ్ పేజ్ స్లోగా ఉంటే, ల్యాండింగ్ పేజ్ మీన్స్ పర్సన్ హూ ఆర్ క్లికింగ్ ఆన్ యువర్ పర్టిక్యులర్ యాడ్ దే విల్ బి ల్యాండెడ్ ఆన్ సమ్ పర్టిక్యులర్ వెబ్ పేజ్, రైట్? దట్ ఈస్ కాల్డ్ ల్యాండింగ్ పేజ్. సో మనం ల్యాండింగ్ పేజ్ యొక్క యాడ్ ఎంత బాగున్నా సరే లీడ్ అనేది పేజ్ అనేది చాలా స్లోగా లోడ్ అవుతాయి. అండ్ అలాగే లీడ్ ఫార్మ్స్ కాంప్లికేటెడ్ ఉంటాయి. మనకేం కావాలి? పర్సన్ నేము, ఈమెయిల్ ఐడీ అండ్ కాంటాక్ట్ నెంబర్ అండ్ మెసేజ్ బ్యాక్, దట్ ఈస్ ఎనఫ్. ఓకే. బట్ కొందరు ఏం చేస్తారంటే మీకు 2 బీహెచ్‌కే కావాలా, 3 బీహెచ్‌కే కావాలా, ఏ ఏరియాలో కావాలి అని లీడ్ ఫార్మ్‌ని కాంప్లికేట్ చేస్తారు. ఓకే. వి షుడ్ నాట్ ఫోకస్ ఆన్ దట్ మెనీ కాలమ్స్. ఓకే. అండ్ మనీ వేస్ట్ చేయొద్దు. సింపుల్ పేజ్, ఫాస్ట్ లోడింగ్, క్లియర్ కాల్ టు యాక్షన్ ఉండాలి. ఈజీ ఎంక్వైరీ ఫార్మ్ ఉండాలి. ఇవే కన్వర్షన్స్‌ని ఇంప్రూవ్ చేస్తాయన్నట్టు. అండ్ ఫిఫ్త్ ఏంటంటే లీడ్ ట్రాకింగ్. చాలా కంపెనీస్ లీడ్స్ కలెక్ట్ చేస్తారు. దట్ ఈస్ గుడ్. కానీ విచ్ క్యాంపెయిన్ జనరేటెడ్ బుకింగ్స్? ఓకే. దట్ మీన్స్ చాలా క్యాంపెయిన్స్ క్రియేట్ చేస్తారు. బట్ విచ్ ఈస్ గివింగ్ యాక్చువల్ రిజల్ట్స్ అండ్ విచ్ కీవర్డ్ ఈస్ గివింగ్ యాక్చువల్ రిజల్ట్స్ అనేది ఎవ్వరు తెలుసుకోరు. పర్ఫార్మెన్స్ మార్కెటింగ్ అంటే ఎవ్రీ లీడ్‌ని, ఎవ్రీ రూపీని ట్రాక్ చేయాలి. అప్పుడే బడ్జెట్‌ని స్కేల్ చేయొచ్చు. అప్పుడే మనం బడ్జెట్‌ని కట్ డౌన్ చేయొచ్చు. అప్పుడే సేల్స్ ఇంక్రీజ్ చేయొచ్చు. లీడ్స్ ఇంక్రీజ్ చేయొచ్చు. దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మనకు లీడ్ రావడం ఇంపార్టెంట్ కాదు. ఓకే. మల్టిపుల్ క్యాంపెయిన్స్ క్రియేట్ చేయడం ఇంపార్టెంట్ కాదు. ఫర్ ఎగ్జాంపుల్ 2 క్యాంపెయిన్స్ క్రియేట్ చేసినాం. ఓకే. ఈచ్ క్యాంపెయిన్‌కి వి ఆర్ స్పెండింగ్ 1,00,000 రూపీస్ ఫర్ ఈచ్ క్యాంపెయిన్ అండ్ ఫస్ట్ క్యాంపెయిన్ ఈస్ గివింగ్ యూ 100 లీడ్స్ అండ్ సెకండ్ క్యాంపెయిన్ ఈస్ గివింగ్ యూ ఓన్లీ 50 లీడ్స్. ఓకే. సో, యూ షుడ్ కట్ డౌన్ ది సెకండ్ క్యాంపెయిన్ అండ్ యూ హావ్ టు షిఫ్ట్ సెకండ్ క్యాంపెయిన్ బడ్జెట్ ఆల్సో టు ది ఫస్ట్ క్యాంపెయిన్. దట్ అప్పుడేమవుతుంది 150 లీడ్స్ వచ్చే దగ్గర 200 లీడ్స్ వస్తాయి. అండ్ ఇన్ దట్ ఫస్ట్ క్యాంపెయిన్ ఆల్సో there are some keywords, right? Some keywords are performing in a very good way and some keywords are not performing. Then what you have to do? You have to stop those not performing keywords and you have to shift your complete to performing keywords. దానివల్ల మనకేమవుతుందంటే లీడ్స్ కూడా ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో, రియల్ ఎస్టేట్‌లో మార్కెటింగ్ సక్సెస్ ఈస్ నాట్ అబౌట్ స్పెండింగ్ మోర్. ఇట్ ఈస్ అబౌట్
measuring more. It is about measuring more. That is where performance marketing comes into existence. Performance marketing implement చేస్తే less waste, better quality leads, higher site visits, and more bookings, and అలాగే ultimately more property sales ఉంటాయి. Okay, if you want practical digital marketing strategies for real estate business, follow digital Lens. Every week, one industry, one powerful marketing strategy. Especially, we are focusing on real estate. Okay, guys. So, performance marketing will give you the exact leads in a short period of time by reducing too much marketing budget. Okay, if you like this video, like it, and if you have any doubts, comment it. If you want to share this video to your friends, share it, and please subscribe. Thank you.